వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రానికి లేదా ఇక్కడ తమ పాలన ద్వారా దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఎన్నికలకు ముందు మా రాజ్యాంగం డిఫరెంట్గా ఉంటుంది, మా పాలన డిఫరెంట్గా ఉంటుంది, మేము రెడ్ బుక్ అనే పేరుతో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాం అని ప్రకటించి పాలన పగ్గాలు ఎప్పుడైతే చేపట్టారో ఈ సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన ఫలితంగా, అందులో మరీ ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలుండి శాంతి భద్రతలను కాపాడాల్సి నా బాధ్యత మీద ఉండి లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అంతా తమ చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, అందులో పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళను ఒక ఆర్మీలాగా, ప్రైవేట్ ఆర్మీలాగా తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనూ మొదలుపెట్టిన ఈ వికృత యజ్ఞం ఏదైతే ఉందో, ప్రత్యర్థుల మీద దాడులు, ఎక్కడైనా ప్రశ్నించే గొంతు ఉంటే దాన్ని నొక్కడం, తప్పుడు కేసులు పెట్టడం, నోరెత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళనలు క్రియేట్ చేయడం, టెర్రర్. దీన్ని పూర్తిగా 100కు 150% అచీవ్ చేశామని రికార్డు బ్రేక్ చేసుకున్నారు ఏడాది పాలన సందర్భంగా. రోజు కనీసం 10 కేసులు. ఇవి ఎవరన్నా గూండాలు చేసే పనులు, అరాచక శక్తులు చేసే పనులు. అరాచక శక్తుల నుంచి, గూండాల నుంచి సామాన్య ప్రజలను, పౌరులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, అందులో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ తయారైనట్టు కనపడుతోంది. నిన్ననే చూశాను ఆ మధ్య ఎన్హెచ్ఆర్సీ కామెంట్ ఒకటి. ఉత్తరప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ లాగా తయారైందన్న కామెంట్ ఈ మధ్య ఎన్హెచ్ఆర్సీ దాంట్లో చూశాను. దాంట్లో అలహాబాద్ హైకోర్టు 50 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేసింది. అప్పట్లోనే చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే, ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ చేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఏ పార్టీ సానుభూతి పరుడో, ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో, ఇంకోడో, లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక, వాటి ముసుగులో వాళ్ళే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్ళే పంచాయతీలు చేయడం, వాళ్ళే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. ఈ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి
దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున కనుక నువ్వు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసే ఎవడు ఉంటుంది? క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్నటికి నిన్న కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోనవసరంలా. ఒక 50-60 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. ఓ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు. అక్కడ రోడ్డు మీద పెట్టి కొడుతుంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు? పోలీసులు. సామాన్య ప్రజలనే కదా. ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు? సంఘ విద్రోహక శక్తులు అంటే నువ్వు వాళ్ళతోనే కలిసి నువ్వు ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు. నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా? వాళ్ళ కోరిక. కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా? అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు. ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు. నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకి పడన వాళ్ళు పెట్టి ఇది ఒక గుంపును తయారు చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పోరుపోను అది కూడా తయారవుతుంది. ఏదో నిర్వీర్యమన్నా అయిపోతుంది పనికిరాని దీని కింద, లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసి కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళగానో సామాన్య ప్రజల పాలిట రాక్షసులుగానో భక్షకులుగానో వీళ్ళే తయారవుతారు. దానికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. మొన్న కూడా ఇదే హెచ్చరిక చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తెనాలి వచ్చినప్పుడు అదే హెచ్చరిక చేశారు. గాడి తప్పుతోంది కాదు, తప్పింది. దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఒక్కరి మీద యాక్షన్ ఉండట్లా. తెనాలి ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్షన్ ఏం తీసుకోలేదు. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందాన్ని ఓ పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని. ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే ఎప్పుడైనా తప్పే. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడైతే ఉపేక్షించలే. తక్షణం చర్య ఉంది. ఓ డెటరెంట్ జవాబుదారీతనం పోలీసు వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు అసలు అవసరం లేదు. పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వినరేమో. ఎందుకంటే వీళ్ళు తయారు చేసుకున్న అరాచక శక్తి అయిపోయింది. ఆ పవర్స్ అన్నీ వీళ్ళే ఇచ్చారు. పొలిటికల్ హెడ్సే బాసెసే ఇచ్చారు. కాబట్టి వదిలేశారు. సో వీళ్ళే పంచాయతీ చేస్తారు, తీర్పు చెప్తారు, ఎగ్జిక్యూషన్ కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పోలీసే అమలు చేస్తారు. ఇది ప్రైవేట్ పంచాయతీ ఒకవేళ ఉంటే గింటే లోపల ఉన్న సాగు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న లక్ష్మీనారాయణ. అంతకంటే స్టేట్మెంటు దాన్ని ఏమంటాము, డెత్కు ముందు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. ఈ వాంగ్మూలం కంటే ఇంకా ఏ కోర్టులో అయినా వేరే విలువైంది ఏదైనా ఉంటుందైతే నేను అనుకోను. దాంట్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను పోతున్నాను, ఇప్పటికన్నా ఈ వ్యవస్థ బాగుపడుతుందా, ఇదేమి హెరాస్మెంట్, బతికేయట్లేదు. ఓ డిఎస్పీ స్థాయి వ్యక్తి, ఎవరు కానిస్టేబుల్ కాదు, డిఎస్పీ స్థాయి వ్యక్తి. మొన్న హరికృష్ణ అనే అతన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఉదయం తీసుకెళ్ళి రాత్రి వరకు కొట్టి మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు పెట్టి మళ్ళీ రిమాండ్ ఉంచాం. ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నాయకులు వెళ్తే పలికే దిక్కులేదు. మేము కూర్చుంటాం ఏంటంటే మీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఇంకా అంతకుముందు మా సోషల్ మీడియా యాక్టివిస్ట్తో మొదలైంది. మహిళలతో సహా సుధారాణి 3 రోజులు తిప్పారు. పిల్లలు పక్కన వాళ్ళని లాగేసి భార్యాభర్తలు ఇద్దరిని వేరువేరు చేసి ఎక్కడో హైదరాబాద్లో ఉంటే తీసుకొచ్చి ఎస్పీతో సహా, ఒక ఎస్పీ స్థాయి అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీతో సహా 3-4 రోజులు పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ ఎక్కడున్నారు హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకో మహిళ కృష్ణవేణి. ఈ నిన్నటికి నిన్న వీళ్ళకి పోలీసుల పరిస్థితి ఎట్లే ఉంది సార్. ఎప్పుడైతే అరాచకం ఇదేందో చిన్న సైజు పోలీసులు వాళ్ళకు దెబ్బాయి. కాళహస్తిలో ఓ కానిస్టేబుల్ ఎవరో ఎమ్మెల్యే డ్రైవరు తాగినాడు ఆయన చూడకపోతే అతను తీసుకెళ్ళి కొట్టి మళ్ళీ ఇంటికి పిలిపించి కొట్టించారు. అంటే ఈ అరాచకం ఎట్లా ఏ లెవెల్కి పోతోంది? ఆర్గనైజ్డ్ అరాచకం. దానికి చట్టం ప్రొటెక్షన్ ఎట్లుంది? ఇది అందరూ గమనించాలి.
ఇది కాకపోతే ఇంకా తప్పుడు కేసులు పెట్టడం, ఎవరితోనో కన్ఫెషన్ తీసుకోవడం, ఎత్తి లోపల వేయడం. ఆ కోర్టు కూడా అలాగే 14 days రిమాండ్ పంపుతాయి. మళ్ళీ 40-50 రోజులకు తక్కువ ఉండట్లా. నిన్న కడపలో ఒక ఆయన సూసైడ్ కూడా చేసుకున్నారు. తప్పుడు కేసు గంజాయి కేసు పెట్టి 60 రోజులు జైల్లో ఉంచారు. అసలు ఏం జరుగుతోంది అనేది మొత్తం సమాజం గమనించాలి. ఇంతకంటే ఎక్స్ట్రీమ్ పోయే పరిస్థితి ఉండేట్లేదు. ఇంకా పోలు దిగజారడం అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ కాదు, ఇంకోరు కాదు, సామాన్య ప్రజలైనా సరే వాళ్ళకి ఏదైనా ఏది అనిపిస్తే అదే చట్టం అవుతుంది. వాళ్ళని అడిగే పరిస్థితి, పోలీసులు అడిగే పరిస్థితిలో పొలిటికల్ బాసెస్ కానీ పొలిటికల్ హెడ్స్ కానీ వాళ్ళు లేరు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న ముఖ్యమంత్రి కానీ, ఆయన చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉంది, ఆయన కుమారుడు కానీ, ఎవరైతే నెక్స్ట్ ఎదగాలనుకుంటున్నాడో వాళ్ళు కానీ వాళ్ళు అడగలేరు. ఎందుకంటే వాళ్ళే చేశారు, తయారు చేశారు. ఆ అదుపు తప్పుతోంది, అదుపు తప్పింది అనే విషయం గమనించమని వాళ్ళని కోరుతున్నాం. ఇప్పటికైనా తెనాలి ఇన్సిడెంట్లో కానీ వీళ్ళని కానీ ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి ఈ డిఎస్పీని ఎవరైతే ఇంతకంటే వేరే స్టేట్మెంట్ ఏం కావాలో నాకు తెలియగలుగుతాను. చావడానికి ప్రిపేర్ అయ్యి ఇచ్చిన స్టేట్మెంట్ కంటే నిజాయితీతో కూడింది, చట్టబద్ధత ఉండేది, న్యాయమైనది ఇక వేరే ఏది ఉంటుందని నేను అనుకోను. ఇమ్మీడియట్ ముందు సస్పెండ్ చేయాలి, చేసి ఎవరైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది డిమాండ్ చేస్తూ. ఇప్పటికే రియలైజ్ కాకపోతే ఈ స్టేట్ ఎవరు బాగొచ్చు. చంద్రబాబు నాయుడు నుంచి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని ఎవరు అనుకోవట్లా. ఆయన 5 ఏళ్ళు దోచుకోవడానికి వచ్చినాడని ముందే డిక్లేర్ చేశారు, దోచుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలి కొట్టేసినాడు. హామీలు కూడా అబద్ధ హామీలని ముందే చెప్పాడు, ఇప్పుడు అది ఆచరణలో కూడా చూపిస్తున్నాడు. బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగదార్చి ఇంకా భయంకరంగా తయారు చేసి మళ్ళీ కోలుకోలేని దెబ్బ రాష్ట్రాన్ని కొట్టొద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. చెప్తున్నాం కదా, అంటే ఏం తీసుకోకపోయినా ఫస్ట్ ఇమ్మీడియట్ సస్పెండ్ చేయడము, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాదు, ఒకటి కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు దేనికి కారణాలు ఏంటో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి సిట్టింగ్ జడ్జితో అనేది మా డిమాండ్. మొత్తం చేస్తున్నాము. ఇవన్నీ కోర్టులో వేస్తున్నాము, ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళాయి. రీసెంట్ ఇన్సిడెంట్స్ హరికృష్ణది అయితే ఇది కూడా పంపిస్తున్నాము ఎన్హెచ్ఆర్సీకి, హైకోర్టులో వేస్తున్నాము. బట్ మరి కేసుల ఒత్తిడి వల్లనో ఎందుకో తెలియదు కానీ న్యాయ వ్యవస్థలో వస్తున్నవి కూడా ఆదేశాలు అలా డిలేడ్గా వస్తున్నాయి. వచ్చినవి కూడా ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాని ద్వారా ఇవి ఉంది, వీళ్ళ ద్వారా వీళ్ళే ఉంది. ఎందుకంటే టెక్నికల్గా చట్టంలో ఉండే లొసుగులను వీళ్ళు వాడుకుంటున్నారు. ఓ లిటిగెంట్ ఎట్లయితే వాడుకుంటాడో, ఉదాహరణకు మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటే మీ మీద టార్గెట్ పెడితే నన్ను తీసుకెళ్ళి ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎప్పుడో మీరు ఎస్సీ బూతులు తిట్టారు, నేను ఎస్సీ అయితే, లేకపోతే ఎస్సీని పట్టుకెళ్ళి పెట్టిస్తారు, తీసుకొచ్చి నేరుగా మిమ్మల్ని లోపలేస్తారు. కోర్టుకు పోగానే రిమాండ్ 14 days వేస్తున్నారు. ఇది కోర్టుకు పోగానే అది అయిపోయినాక మళ్ళీ ఇంకా పోలీసు కస్టడీ కావాలి, మళ్ళీ వేస్తాం. 30 days అయిపోతుంది. చాలా అక్కడికి దిగుతుంది మొత్తం అనేది వాళ్ళ. జాతీయ స్థాయికి పోవాలంటే ఈ స్టేట్ది ఆల్రెడీ పెట్టడం అయితే రిప్రజెంట్ చేస్తున్నాము. పీఎం గారికి అందరికీ ప్రెసిడెంట్ కూడా పెడుతున్నాము. కూటమిలో ఆ పార్టీ కూడా ఉంది, బీజేపీ కూడా ఉంది, వాళ్ళు చూడాలి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కడికి పోతుంది, ఈ బాధ్యతారాహిత్యం, దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఏ రకమైన ఇది వస్తుందో అందరూ ఆలోచించాలి. దానికంటే ముఖ్యం ఎంటైర్ సొసైటీ ఆలోచించాలి. ఇట్స్ నాట్ ఏ ఫైట్ బిట్వీన్ ఏదో వైఎస్ఆర్సీపీ టీడీపీ కాదు. అది ఇప్పుడు జరుగుతున్నది మొత్తం ఎంటైర్ సమాజానికి చీడలాగా పడుతోంది. సొసైటీ మొత్తం దెబ్బతినేటుంది. ఇప్పుడున్న వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైతే దానివల్ల దెబ్బతినడానికి ఒక సెక్షన్ కాదు, ఒక పార్టీ కాదు, అందరూ ఎఫెక్ట్ అవుతాయని అందరూ రియలైజ్గా కావాల్సిందని కోరుతున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.